విద్యారంగానికి కూడా 21,000 కోట్లు కేటాయించారు. ఈ పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య. ఇది గతం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అందుకోసం ఏంటంటే అసలు మన తెలంగాణలో అవిద్య అంటే అక్షరాస్యత లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం 64% ఉంది. అదే కొనసాగుతూ ఉంది. మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా. ఇప్పటికీ అడల్ట్ ఎడ్యుకేషను అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు చదువు చెప్పడం అనే అది తీసేశారు. అక్షరాస్యత, సాక్షరత అని చెప్పని ఒక పథకం ఉండే, దాన్ని తీసేశారు. చదువు చాలా కీలకం. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే మేము కోరుకునేది 100% చదువు రావాలి మొత్తం రాష్ట్రంలో అందరికీ, ముసలి ముతక అనకుండా. అంతేకాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగించడం కూడా రావాలి. అసలు టెక్నాలజీ అంటే కంప్యూటర్ వాడడం కానీ, నెట్ వాడడం కానీ, ఇవన్నీ వాడడం కానీ, ఇవన్నిట్లో కూడా అభివృద్ధి అయితేనే నైపుణ్యత పెరిగినట్టు లెక్క. దీంతోపాటు ఏమిటంటే హార్టికల్చర్ 787 కోట్లు కేటాయించారు. ఇది చాలా తక్కువ. ఎందుకంటే హార్టికల్చరు ఇప్పుడు 6,30,000 ఎకరాలు చేస్తున్నాం. దీన్ని 12 లక్షల ఎకరాలకు పెంచాలి. అందులో మనం ఆయిల్ పామ్ తోటలు 1,00,000 ఎకరాల్లో పెడతామని చెప్పి అన్నారు. ఆయిల్ పామే కాకుండా అసలు నిజానికి కూరగాయలు మనం 10 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. మనం 30 లక్షల టన్నులు వాడుతున్నాం, 22 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. అంటే దాదాపు 10 లక్షల టన్నులు కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం తెలంగాణ. నూనె గింజలు దిగుమతి చేసుకుంటున్నాం. నూనెలు, వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి నూనెలు, పప్పులు, తర్వాత ఈ పామాయిల్, తర్వాత చెరుకు, వీటిని బాగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇథనాలు ప్రాజెక్టులు 28 ఉన్నాయి. వాళ్ళు ఇథనాలకు వాడాల్సినటువంటి పామాయిల్ గింజలను ఇప్పుడు వరి, తర్వాత ఆహార ధాన్యాలను ఇథనాలకు వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదం. అందుకోసం ఏమిటంటే హార్టికల్చర్ పెంచడంతో పాటు పంటల బీమా పథకం. ఇప్పుడు పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులు చెల్లించకుండా అంత మేమే చెల్లిస్తామన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు మనం 2020 నుండి మనం ప్రధాని ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయినప్పుడు ఇవాళ ప్రకటించింది ఏమిటంటే ఆర్థిక మంత్రి ప్రీమియం అంతా మేమే కడతామని చెప్పాను. చాలా సంతోషం. కానీ ప్రీమియం కట్టేది ఏంటంటే అప్పులు తీసుకున్న రైతులకే కాకుండా 31 లక్షల మందికే కాకుండా మొత్తం రైతులు 72 లక్షల మంది ఉన్నారు. రైతులందరికీ కూడా పట్ల బీమా పథకం కట్టాలి. కారణం ఏమిటంటే మన తెలంగాణలో ప్రతి ఏటా 5 నుంచి 6 వేల కోట్ల పంటల నష్టం వాటిల్లుతున్నది.